మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. మహిళలకు అవకాశాలు ఇస్తే కుటుంబం ఎదుగుతుందని, మహిళలను శక్తివంతం చేస్తే సమాజం బలపడి దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది ఉపకారం కాదని, అది సమాజం నిర్వహించాల్సిన బాధ్యత అన్నారు. అందరికీ నమస్కారం అండి. మే 2025 నుంచి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ తాండూర్ గారి విధులు నిర్వహిస్తున్నాను. సో వెరీ మచ్ హ్యాపీ టు ఎక్స్టెండ్ మై సర్వీసెస్ ఇన్ ద తాండూర్ మండల్ యాజ్ ఎ విమెన్ తహసీల్దార్, విమెన్ ఆఫీసర్. సో అందరికీ ఏం చెప్తా అంటే, ఎవరు కూడా విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ఎవరు కూడా వెనుకకి ఉండవద్దు, మంచి అభివృద్ధి చెందాలి. అండ్ ఎవరికి నా జ్యూరిడిక్షన్ లో ఏ ప్రాబ్లం ఉంటే కూడా, స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో ఏ ప్రాబ్లం ఉంటే కూడా దయచేసి నా దగ్గర రండి. నా నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఏ లెవెల్ ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేయడానికి చూస్తా అండి. వెరీ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ తహసీల్దార్ తాండూర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నా తరపున. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నా తరపున ఒక చిన్న సందేశం. ప్రతి ఒక్క మహిళ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు అన్ని రంగాలలో ప్రతి ఒక్క చోట మహిళ తన యొక్క అధికారాన్ని, తన యొక్క సక్సెస్ ని చాలా విధంగా మనందరికీ చూపిస్తున్నారు. సో దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనకంటూ ఒక ప్రత్యేకదాన్ని సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతము ఉన్న కాలంలో మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ఎదుగుతున్నాం. ఆ ఎదుగుతున్న క్రమంలో కొంత మనము ఒక మహిళగా మన ప్రాథమిక పాత్ర పోషించాల్సింది కుటుంబ దగ్గరే ఉంది. మనము మన పిల్లలను పెంచుతున్న క్రమంలో ఉన్నత విద్యలు చదివించడము అనేది ఒక ఎత్తైతే, పిల్లలకు క్రమశిక్షణ అనేది ముందుగా మన కుటుంబం నుంచే, లింగభేదము అనేది లేకుండా, ఆడ మగ తేడా లేకుండా పిల్లలిద్దరిని సమంగా మనము పెంచినట్లయితే, ఈ సమాజంలో ఏవైతే చిన్న పిల్లల మీద జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఎలాంటివైనా కానీ జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాథమికంగా మనము తల్లి స్థానంలో ఎవరమైతే ఉన్నామో మన పిల్లలకి కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కావచ్చు, ఈ మంచి చెడు అనేది ఏంటి అనేది కనుక నేర్పినట్టయితే ఖచ్చితంగా ఇలాంటి వాటికి సమాజంలో తావే ఉండదు. కాబట్టి మనం అందరము కూడా మన పిల్లలని ఒక క్రమశిక్షణ భావంతో అందరికీ నమస్కారం. నేను మీ నలుల సంగీత, అడ్వకేట్, బెల్లంపల్లి. అందరికీ మొదటగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడది ప్రతి ఇంటిలో తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, కూతురిగా, భార్యగా ప్రతి ఒక్క పాత్ర పోషిస్తూ ప్రతి రంగంలోనూ తను ముందుండి ప్రతి ఒక్క వృత్తిలో తను గెలుపుబాటలో ఉంటుంది. కాబట్టి మన ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ప్రతి ఒక్క రంగాలలో మగవాడితో సమానంగా స్త్రీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసలు చెప్పాలంటే కూడా ఇప్పుడు జరిగిన ముందు జరిగిన యుద్ధాలలో కూడా ఇప్పుడు స్త్రీ పాత్రనే ముఖ్యంగా కనబడుతుంది. అది మన కళ్ళారా చూసాం. ముఖ్యంగా ఏంటంటే, ప్రతి ఒక్క స్త్రీ ఎప్పుడైతే వారి ఇంట్లో పూజించబడుతుందో అప్పుడు సొసైటీలో తనకు ఒక గౌరవం నిలబడుతుంది. తనకు ప్రత్యేకించి గౌరవం దక్కాలంటే మొదట కుటుంబంలో వారు వారిని గౌరవించడం ద్వారా వారి యొక్క నైపుణ్యత పటిష్టం అవ్వడం జరుగుతుంది. నేను మహిళా న్యాయవాదిగా ఉన్నందుకు గాను ప్రతి ఒక్క మహిళకి నా వంతు సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తాను. ఇక్కడ కాకుండా ప్రతి ఒక్క న్యాయపరమైన సలహాలు, కేసులు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పటికీ కూడా వారికి నేను ఉచితంగా సర్వీస్ చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ సమస్యని అర్థం చేసుకొని తనకు సహాయ సహకారాలు అందిస్తే, రెప్పపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారు కూడా ఎలాంటి అంటే మొదటగా ఇప్పుడు ఆడపడుచుకి ఏమి అర్థం కాక రెప్పపాటు నిర్ణయాలు తీసుకొని తను సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ లేదని ఆమె లోన్లీగా ఫీల్ అయ్యి వెంటనే చనిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటివి కాకుండా నేను వారికి సహాయ సహకారాలను అందిస్తానని, ఏదన్నా ఉంటే నా వంతు న్యాయపరమైన సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నా. దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని నేను కోరుకుంటూ, ఇప్పటికే మహిళలకు 50% ఎందులో చూసుకున్నా గానీ 50% అందరూ మహిళలే ఉన్నారు. ఉద్యోగ రంగంలో గానీ, రాజకీయంగా గానీ, ప్రతి ఒక్క రంగంలో గానీ, దేంట్లోనైనా గానీ మహిళలు ముందుకే ఉన్నారు. ఇంకా మున్ముందు కూడా ఇంకా ముందుకెళ్ళాలని, గ్రామీణ ప్రాంతాలలో కొంచెం వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళకు అవగాహన, మనలాంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ కానీ వాళ్ళకి ఇంకా కొంచెం తల్లిదండ్రులకు అవగాహన చేస్తూ పిల్లలను చదివిపించి ఈ ఉద్యోగ రంగాలకు దింపాలని, చిన్న వయసులోనే పెళ్లి చేస్తే మా బాధ్యత అనేది అయిపోతుంది అన్న దాని మీద విలేజ్లలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళను మనం మహిళలం అందరం వాళ్ళను అవగాహన వాళ్ళకు చెప్పి వాళ్ళను మార్చాలని నేను మనసారా అందరికీ కోరుకుంటున్న మహిళలందరికీ. ఈ రోజు మహిళలం అంటే మనం ఒక్క దాంట్లోనే కాదు, ఇంటిలో కానీ మనం ఇంటిలో పని చేసుకుంటూ తల్లి తండ్రిని మళ్ళీ ఈ భర్తను పిల్లలను అత్త మామల్ని అందరినీ చూసుకొని కూడా మనం బయటకు వచ్చి అన్ని రంగాలలో మగవాళ్లకు ధీటుగా మనం ముందుండి వెళ్తున్నాం అంటే అసలు ఆడవాళ్ళకు నిజంగా చెప్తున్నా, ఆడవాళ్ళం మనం లేనిది మాత్రం ప్రపంచం అనేది లేదు. వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఆడవాళ్ళు లేని ప్రపంచం లేదు అంటూ. అందుకోసం అని మనం ముందు అందరం కలిసి ఇంకా ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను.